కన్ను కొడితే కాకినడ్ల పడతా ఒల్లమ్మి కొట్టేయన్న. ఈ మధ్య జూకెళ్ళావా? నమస్తే మేడం. 8 సంవత్సరాల బట్టి ప్రేమించుకుంటున్నాం. నా లవర్. దేనికి? నువ్వు నన్ను పట్టుకోవడానికి. మరి బానే భాస్కర్ లుంగిలు కడుతున్నావు కదా. నేను చెప్పేది అబ్బాయిల కోసం రా. కాదు కాదు, నీకు అసలు నా మీద ప్రేమ లేదబ్బా. ఎందుకు రాలా అంటావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇమ్మంత ధైర్యం రా. అదేంటి కొండంత ధైర్యం కదా అది? నీ కొండల ముందు ఆ కొండెంతరా? ఇవన్నీ కాదు, లవ్ అంటే రొమాన్స్ ఉండాలి. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా? చే, వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు. కానీ నేను మాత్రం జూలియట్ ని. జూలిచ్చి కొడతా జూలియట్ అన్నావంటే. ఒక నిమిషం ఉండు. నీకు విషయం తెలుసా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగితే ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? పట్టు చూడు. ఏం చేస్తున్నావే? నువ్వే అన్నావు కదరా, ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటే బాగుంటదని. చాలా బాగుందిరా. నేను ఇంటికాడ దింపుతా, వచ్చి కూర్చో. ఫీడ్ బ్యాక్ అట్లా వస్తాయి. ఇలా వేస్తా బ్రేక్, అప్పుడు ఉంటది. ఏంటి ఏం చేసావు? మూట పెట్టాను రా. ఎందుకు? అమ్మా సడన్ బ్రేక్లు వచ్చినప్పుడు. నా మూటే తట్టుకొని నీకు టచ్ అవటం కష్టం, మళ్ళీ ఇంకో మూట పెట్టావు. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యకు. సరే చేన్లో వెళ్ళు. దీనికి అసలు రొమాంటిక్ సెన్సేలే. ఎవడరా నువ్వు? ఇమాన్యుల్ అంటే మీరే కదా సార్? నేనే. మీ హార్ట్ కు బొక్కుంది, వారం రోజుల కంటే ఎక్కువ బతకలేరు సార్ మీరు. అవునా? ఇప్పుడు నా ఫైమా ఒట్టరు అయిపోవాలా? అయ్యో, నా ఫైమాని చూసుకోవడానికి ఎవరు లేరా? అయ్యో ఫైమా ఇమ్ము చెప్పు. నీకు విషయం చెప్పాలి ఫైమా, నా గుండెకి బొక్కుంది. అంటే ఇన్ని రోజులు నేను ఈ బొక్కలో హార్ట్ లో ఉన్నానా? నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది చూసి నేను చచ్చిపో. నా మీద నువ్వు చేసుకోపోతే. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారా? భాస్కర్ ఉన్నాడు కదే. నేను కొన్నాళ్ళలో చనిపోతున్నాను, అందుకే నువ్వే ఆ అమ్మాయిని చేసుకోవాలి. నువ్వు చాలా హ్యాపీగా ఉంటే అది చూసి చచ్చిపోవాలి. నేను నువ్వు నీళ్లు పోసిన మొక్కను నన్నేలుకోమంటాను. నీళ్లు పోసి పెంచింది నేనే అయినా దానికి కాసే కాయలు నువ్వే తినొచ్చు. నీ కోసం నీ ఆనందం కోసం దాన్ని పెళ్లి చేసుకుంటా. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఉండు. దండలు మార్చుకోండి భాస్కర్, దండలు మార్చుకోండి. ఏసావు కదా, ఎందుకు ఎడుతున్నావు? నేను హ్యాపీగా ఉంటే తాళి కట్టు. ఎవరిని చూస్తే ఏమనుకుంటాడే? బలవంతంగా చేసుకుంటానని పోలీసులు తీసుకొచ్చి బొక్కడేస్తారు. కట్టేశాను పద. 3 రోజుల తర్వాత కే ఇమాన్యుల్ కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్లు ఎన్ని ఇమాన్యుల్ కి ఇచ్చాను సార్? అంటే మీ హార్ట్ లో ఏం లేదు, మీరు 100 రోజులు బతకొచ్చు సార్. అదేదో ముందే చెప్పొచ్చు కదరా. నా అందమైన ఫైమాని తీసుకెళ్లి వాడి చేతుల్లో పెట్టాను. చిట్టు కోసమే, నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా. 8 సంవత్సరాలు బట్టి లవ్ చేస్తున్నాను, నన్నే కన్నెత్తి చూడలేదు. 3 రోజులు కానీ చూసిద్దా నా ఫైమాని తిరిగి నేను తెచ్చుకుంటాను నా దగ్గర. ఫైమా భాస్కర్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు ఏం జరిగిందంటే అంత ఫీల్ అవుతుంది. ఏంట్రా ఇసిన గారి కంటే ఎక్కువ తిప్పేసావు దాన్ని. ఎదురు నాన్న ఉన్నాడని కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చూడరా, నాన్నగారు చూడలేక తలదించుకున్నారు. ఎందుకు వచ్చా, ఏం కావాలో చెప్పు. నా గుండెలో బొక్కలేదు, ఏం బొక్కలేదు. నేను బతికే ఉంటాను. నా బొక్కల ఫైమాన్ నాకు ఇచ్చేయి. అన్నిటికన్నా స్నేహం గొప్ప. తీసుకోరా నీ ఫైమాని. అయితే విడాకులు తీసుకోవాలంటే 4 రోజులు టైం పడుతుంది. ఈ 4 రోజులు అయ్యాక సంతకం పెట్టేస్తా. ఈ 4 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. అరే ఏంట్రా వచ్చావు, కూల్ డ్రింక్ తాగాలని తెలీదా? గెస్ట్ కూల్ డ్రింక్ తీసుకురా. తీసుకొస్తానండి. నేనంటే ఫైమాకి ఇంకా ప్రేమ. అప్పట్లో కూల్ డ్రింక్ ఇస్తే నాకు ఇచ్చేది. ఏం చేస్తున్నావు ఫైమా? నువ్వు టెన్షన్ లో ఉన్న అనుమానిస్తున్నావు స్నేహితుని. మందు తాగుదాం. ఇదిగో మందు తాగండి. తాగరా, కూల్ అవుతావు. యమ దొంగరంబా. మనిషి కుక్కలేరా?
కదా ఎలా తీసి ఎలా పోతుంది. రేపు పొద్దున్న నీకు పెళ్ళి నువ్వు కక్కుకుంటే అలాగే చేస్తుంది. ఆ మాత్రం దానికి నిప్పుడు అనుమానిస్తావా? మొత్తం సెట్ అంతా పాడైపోయింది, స్నానం చేసి వస్తా. ఏ ఫైమా, ఏవండి టవల్ తీసుకురావే. ఒక నిమిషం. ఏరా నువ్వు నిప్పువారా? నన్నే అంతలా చేసావు. నువ్వు నిప్పంటే నేను ఎలా నమ్మాలరా? వద్దు, వాడు ఏదో రోజు తప్పు తెలుసుకుంటాడు. తప్పు కాదు, సంతకం పెట్టు విడాకుల మీద పెట్టు. నా నిప్పు మీద ఉడికిన పప్పుట్రా. ఏమైంది భాస్కర్? నువ్వు చెట్టు 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 అని నా చేతిలో పెట్టా. ఆ చెట్టుకి నీళ్లు పోసాను, ఇప్పుడు కాయ కాచి. నన్నేం చేయమంట? పిచ్చి పిచ్చేసాలేస్తున్నారా ఇద్దరు కలిసి? వెళ్ళండి రా బయటికి. మరి నువ్వేం చేస్తావరా? నేనే చెట్టో పుట్టో పట్టుకొని తిరుగుతాను. చూసావయ్యా, పొద్దున కారులో వచ్చేటప్పుడు నా కొడుకు అలాంటోడు కాదన్నావే, నీ కొడుకు అలాంటోడేనయ్యా. చూడు ఆకతాయిరో గిరిగిస్తే చాలు గీటు రాయిరో. అబరే చెప్పడం మర్చిపోయాను రా, ఈ రోజు నా లైఫ్ హ్యాపీ. జాబ్ మానేసా. నువ్వు మానేసు, నా జాబ్ తీసేశారు. నన్ను తీసేస్తానంటే నేనే మానేశారా? ఏరా ఎందుకు తీస్తారు? మా బాస్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం తీస్తారా? గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదరా. అప్పుడు పడుకున్నాను రా. నిన్నెందుకు తీశారు? మా బాస్ నన్ను టీ తెమ్మంటాడేంట్రా? ఎంత ఆఫీస్ బాయ్ అయితే మాత్రం అవును నువ్వేరే మానేసావు. అరే నా చాలా చిన్న ప్రాబ్లం రా. ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంటది, లేకపోతే ఎవరో వైఫ్ ఉంటది. ఇప్పుడు మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి చెప్పు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు. 5 to 6 అండ్ ఎక్స్ట్రా పని చేస్తే దానికి తిట్టి తీసాడు రా. ఏం చేసావు? ఇప్పుడు 5 to 6 ఎవరు ఉంటారు కదా, అందరు వెళ్ళిపోతారు కదా. ఇంటర్నెట్ ఉంది, సిస్టం ఖాళీగా ఉందని చెప్పి. అయినా నువ్వు వీడియో చూస్తాను అతనికి తెలిసింది. మా బాస్ వెనకాల సీసీ కెమెరా చూస్తున్నాడు రా. అతని దగ్గర సిస్టమ్ ఉందిగా, అతని సిస్టమ్ లో చూసుకోవచ్చుగా వీడియోలు కావాలంటే. నీకు అలా అర్థమైందా? సరే ఏదేమైనా రా, ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాను రా. ఇక్కడి నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా మనం. అరే మంచి ట్రిప్ కి వెళ్తారా? అవునరే, నీకు రెంట్ కట్టమని 2,000 ఇచ్చారు, ఏం చేశారా? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను రా. అక్కడ పాప అడుక్కున్నాను చూస్తే చాలా బాధేసింది రా. చిల్లర వేద్దాం అనుకున్నా, నా దగ్గర 2,000 ఉంది. చిల్లర కావాలి అని చెప్పి వైన్ షాప్ కి ఫుల్ బాటిల్ కొన్నాను రా. ఒక 10 రూపాయలు చేంజ్ వచ్చింది రా, అది అడిగి ఇచ్చాను రా. నువ్వు ఫుల్ బాటిల్ తాగడానికి అడుక్కునేవాడు స్టోరీ చెప్పి 10 రూపాయలు. మొన్న నీ కరెంట్ బిల్ కట్టమని చెప్పి 1000 రూపాయలు ఇచ్చాను, అదేమైంది? కరెంట్ బిల్ కడదామని చెప్పి వెళ్తుంటే దారిలో క్లబ్ లో నా ఫ్రెండ్ ప్యాక్ ఆడుతున్నాడు రా. వాడు చెప్పాను ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి అంటే వెళ్ళలేదు. నేను ఆడాను 1000 రూపాయలు పోయి, అప్పుడు నమ్మాడు. నీకు 5,000 ఇచ్చాం కదా, అవేం చేసి? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చా, ఇద్దరం వెళ్తున్నాం. ఫుల్ వర్షం, తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగోదని చెప్పని దగ్గర హోటల్ ఉంటే రూమ్ తీసుకుని ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం. ఇద్దరం బట్టలు ఆరబెట్టుకుని కొంచెం పిండుకొని బట్టలు ఆరిన తర్వాత బట్టలు వేసుకుని వెళ్తుంటే హోటల్ 5,000 అడిగాడు రా. అరే మా టిప్ కూడా ఇవ్వాల్సింది కదా బాయ్కి. నా దగ్గర రూమ్ బుక్ చేసుకొని ఇప్పుడు మన డబ్బులు సడన్ గా డబ్బులు అంటే ట్రిప్ కి వెళ్దామంటే ఓ పని చేద్దారా? ఏంటి చెప్పు? నాకు ఒక అక్క శకుంతలకు తెలుసు, ఆ అక్క దగ్గరికి వెళ్తే పని అయిపోద్దిరా. వెళ్ళి అడుగుదాం రా. ఆవిడ కొంచెం సరే పదండి. ఎవడరా మనల్ని అనేది? మనం అంటే ఎవరో ఎరకనా? నల్ల బాలు నాకి చంపిస్తా. ఎక్కడ ఉన్నారా నువ్వు? ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నా? నా దగ్గర డబ్బులు లేవు. అక్క ఏం బ్రో, మీ అక్క ఇంత మంచిగా ఉన్నదని ఒక్కసారి కూడా చెప్పలేరు. చెక్కు ఎంత? 1,00,000. ఆ 1,00,000కి ఇంకొక 10,000 ఇస్తా. రాత్రికి మల్లెపూలు మంచి పట్టు చీర కట్టుకుని రెడీ ఉండు. బాగున్నాడు కదరా? అవునక్క. ఈరోజు ఎవరైనా వచ్చారా మన కోసం? ఇంకా ఏం రాలేదక్క. ఎవరు? అక్క అప్పటి నీకు వచ్చినాం అక్క. మా ముగ్గురికి తల 1,00,000 ఇస్తే 1,00,000 ఎందుకురా? నా లివర్ లో రాయి ఉంది అక్క. కిడ్నీలో కదరా రాళ్ళు ఉండేది. మొన్న ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అక్క. అనగానే ఆ కిడ్నీకి వెళ్ళి లివర్ కతికిపోయింది అక్క. కొంచెం గట్టిగా ఎగిరితే నోట్లోంచి వచ్చేదిగా. తర్వాత స్పీడ్ బ్రేకర్ లేదక్క. నీ సంగతి ఏంట్రా? మా చెల్లికి పెళ్లి చేయలేక మా నాన్న 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు అక్క. 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మీ చెల్లి ఏజ్ ఎంతరా? 45. 40 అయితే అక్క కదరా? మా అక్క పేరు చెల్లిని పెట్టుకున్నాం ముద్దుగా. నాకు పత్తి వ్యాపారం అంటే ఇష్టం అండి. మా నాన్న అడిగి పత్తి పండుగని పత్తి విత్తనాలు కూడా వేసానండి. అందులో ఏంటో తెలియకుండా సడన్ గా మామిడి చెట్లు వచ్చాయండి. మామిడికాయలు కూడా మంచియేగా. నాకు పత్తి వ్యాపారం ఇష్టం అండి. నేను పత్తిది మళ్ళీ ఇంకేదైనా చెయ్యాలి.
ప్లీజ్ అక్క నువ్వు దయచేస్తే ఇట్లా ముగ్గురం సెటిల్ అవుతాం అక్క, చాలా కష్టాలు ఉన్నాయక్క. నమ్మద్దు ప్లీజ్ అక్క. అన్న మన టీమ్ లోకి ఎవరినో పిలిచి వాళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు మీరే చేయొచ్చు కదన్న బాగా. సరే సరే ఇక లచ్చా గుర్తుంది కదా నెల తిరిగేసరికి అసలు మొత్తం ఇచ్చేది. థ్యాంక్స్ అండి. ఒక నెల తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి, ఈ డబ్బులన్నా అట్లీస్ట్ పిలిపిద్దాం రా. ఇంకా నీకోసం రా, పిలిపించండి రా. జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై నువ్వు సై అన్న అనుకున్న సై ఏయ్! చేస్తది, చేస్తది. ఏయ్! ఎవరు నువ్వు? పైసలు లేవురా? లేవా అక్క? లేవా? ఖర్చు అయిపోయినాయి. పైసలు లేవురా? ఈ పాకెట్లు ఉండేవి అయిపోయి మొత్తం. చక్కుంతలు ఎక్కడ చక్కు చెక్కుతా బిడ్డ పైసలేడ్రా? సారీ అక్క, ఇంకొక 1 month టైం అక్క, నీ తీర్చేసి నీ కాళ్ళు పట్టుకుంటా అక్క, ప్లీజ్ అక్క. సరే నెల తిరిగే లోపు డబ్బులు ఇలేదా కొడుస్తా బిడ్డ. ఓకే అండి, మీరు వెళ్ళండి. ఇక్కడేదో మోటార్ ఉందిరా. అరే టైం అయింది కదరా? ఇందులో డబ్బులు ఉన్నాయరా? ఎంత ఉన్నారా? 6 లక్షలు ఉన్నాయరా? ఏడ్రా పైసలు తెచ్చిర్రాలు? ఇంకా ఇయ్యలేదక్క వాళ్ళు ఎక్కడ ఉండరు. వచ్చిన ఆవురా పైసలేరా? ఏందో వదులుతున్నావు? ఏందో ఏం అడగాలి? ఇజ్జత్ ఇయ్యాలి, ఇజ్జత్ ఇయ్యాలి. పైసలు అడుగు తరిగి ఇట్లా మళ్ళా. యా ఈ దొంగ నోట్లు. ఇప్పుడుంది మీకు రోహిణి దగ్గర. అరే రామప్రసాద్, అర్థమైందా? ఉండరా. అరే రే అడుగు, చెప్పు. అడుగు, ఏంది బరి? అరే రే సీనా, ఒక్క అడుగు. నరాలు దిగిపోతే పట్టుకో. మళ్ళా వరకు మళ్ళా అడగకు, అర్థం లోపల ఉన్న బీపీ బయటకు వచ్చినట్టు ఇట్లా మంచిగా ఉండాలి. సీనా. అవి దొంగ నోట్లు. అడిగే పద్ధతి వడ్డీతో సహా ఇచ్చే రోహిణి. ఏం లేదక్క, ఒకవేళ మాకు పైసలు పొడ్లుతున్నావేందే? పైసలు ఇస్తానే ఎంత ఇచ్చినావే 3 లక్షలు కక్కినావు కదరా. సీనా కూర్చో అక్క 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 కావాలంటే కొట్టక్క, అక్క నీ దండం పెడతా అక్క. పెళ్లి చేసుకుంటున్నావా? అది లేదండి. డబ్బులేరా? డబ్బులే బాగుందండి, ఇంకోసారి కొట్టండి. డబ్బులు ఇలేదు కాబట్టి నా ఇంట్లో ఏం చేయాలో తెలుసుగా.